హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ ఫ్యాషన్ ట్రెండ్స్. ఏంటి ఈరోజు బ్యాంగిల్స్ చూపించకుండా వంట సామాన్లను చూపిస్తుందని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, రోజు బ్యాంగిల్స్ చూపిస్తే మీకు బోర్ కొడుతుంది కదా. అందుకే ఈరోజు ఒక చిన్న టిప్తో మీ ముందుకు వస్తున్నాను. ప్రజెంట్ డేస్లో చాలామంది హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి కదండి. ఆ హెయిర్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి చిన్న టిప్ అండి. ఇది ఆల్రెడీ చాలామంది తెలిసే ఉండొచ్చు మేబీ, బట్ ఎవరికైనా తెలియకపోతే ఇది యూజ్ అవుతుంది కదా. అందుకని ఈ వీడియో చేస్తున్నానండి. దీనికి కావాల్సిన కొన్ని ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. దీనికి నేను 2 ఉసిరికాయలు తీసుకున్నానండి. ఇవి చిన్న చిన్న పీసులు కట్ చేసుకున్నాను. అండ్ ఇవి మందారం పువ్వులు, మందారం ఆకులు అండి. ఇవి నేను 2 డేస్ ఎండలో ఆరబెట్టాను. అండ్ మెంతులు 2 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకున్నానండి. వీటిని ఖర్జూరాలు అంటారు. మీకు తెలుసో లేదో ఫ్రెండ్స్, ఇవ్వండి ఇవి ఖర్జూరాలు. ఇవి తలకు చలవ చేస్తాయండి. అండ్ నేను ఎప్పుడు పారాషూట్ ఆయిల్ యూజ్ చేస్తానండి. దీనికోసం 300 ml పారాషూట్ ఆయిల్ తీసుకున్నానండి. స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఈ బాటిల్ మొత్తం ఆయిల్ వేసేసానండి నేను. ఆ నెక్స్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫస్ట్ ఇవ్వండి వేసుకోవాలి. ఉసిరికాయలు వేసుకున్నానండి నేను. ఉసిరికాయలు ముందు కొంచెం పచ్చిగా ఉంటాయి కదండి. కొంచెం మగ్గిన ఉసిరికాయలు కొంచెం ఇలా మగ్గాయి కదండి ఫ్రెండ్స్. తర్వాత మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేస్తామండి. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ నిజంగా చాలా బాగా యూజ్ అవుతుందండి. నేను ఎన్నో ఇయర్స్ నుంచి సేమ్ ఇదే ప్రాసెస్, ఇదే ఆయిల్ యూజ్ చేస్తున్నానండి. ఇవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత చూడండి, మీరు పారాచూట్ ఆయిల్ అయినా కాదండి, మీ ఇంట్లో యూజ్ చేసే ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ వేసుకొని చేస్తే చాలా బాగుంటుందండి. హెయిర్ గ్రోత్ కంటే ముందు హెయిర్ ఫాల్ తగ్గుతుందండి బాగా. మన టైంలో ఒక 10 మినిట్స్ యూజ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇలా కలర్ మారుతూ ఉంటుంది, అలా మగ్గుతుంటుంది. చూడండి, ఇలా బాగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా హీట్ అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ ఇలా మారుతుంది. ఇలా మారిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేశాక దీన్ని కొద్దిసేపు కూల్ అవ్వనివ్వాలండి. కొంచెం చల్లబడిన తర్వాత ఈ ఆయిల్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకుందాము. ఈ ఆయిల్ ఇప్పుడు కూల్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ఆయిల్ని ఈ డబ్బాలోకి వడపెట్టుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇలా ప్రెస్ చేసుకోవాలండి. ప్రెస్ చేసుకుంటే ఆయిల్ మొత్తం డబ్బాలోకి వెళ్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మొత్తం వేసేసాను. ఆయిల్ అంతా వడపెట్టాక ఎలా ఉంటుంది ఫ్రెండ్స్ ఆయిల్. చూడండి ఫ్రెండ్స్, ఈ ఆయిల్ చాలా మంచిది, చాలా బాగుంటుంది. ముఖ్యంగా హెయిర్ ఫాల్ తగ్గుతుందండి బాగా. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే బ్యాంగిల్స్తో పాటు ఈ వీడియోస్ కూడా పెడతాను ఫ్రెండ్స్. ఎవరైనా మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోలో నా రియల్ హెయిర్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. అంటే నేను ఈ ఆయిల్ యూజ్ చేయడం వల్ల ఎంత యూజ్ ఉందో మీకు చూపిస్తాను.